భోలాశంకరుడు వాస్తవంగా అమాయకుడే. వారు సదా మీ అమాయకత్వాన్ని ఉపయోగించుకుని మీరు ప్రసాదించిన శక్తులను మీ మీదే విరుద్ధంగా ప్రయోగిస్తున్నారు. తారకాసురుని దురాగతాలకు వారసులు అతని 3 కుమారులు. ఇక ఆ 3 కూడా చాలా తెలివిగా మిమ్మల్ని తమ సంరక్షకులుగా చేసుకున్నారు. ఇవి నాకు తెలియనివి కావు పార్వతి. ఈ లోకంలో అసంఖ్యాకమైన అసురులున్నారు. వారు తపస్సు ద్వారా అమరత్వాన్ని వరంగా పొందారు. కానీ నేడు వారిలో ఏ ఒక్కరూ జీవించలేరు. అత్యధిక వ్యక్తుల్లో ఎప్పుడు వారి శరీరంపై మోహం కలుగుతుందో వారు అమరత్వం కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక శరీరం నాశనం కావటం ఈ సృష్టి సృష్టించినప్పుడే నిర్ధారింపబడుతుంది. అమరం ఏదంటే అది ఆత్మ. ఇది అర్థం చేసుకోలేని వారు అహంకారులవుతారు. అహంకారం అధర్మానికి ఆధారమై వారి వినాశనానికి దారితీస్తుంది.